నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు బాలా మెక్ ట్యూటోరియల్స్. నా పేరు గణేష్. లాస్ట్ క్లాస్లో స్ట్రెస్సెస్ అండ్ టైప్స్ ఆఫ్ స్ట్రెస్సెస్ గురించి మనం డిస్కస్ చేసాం. సో ఈరోజు స్ట్రెయిన్స్ అండ్ టైప్స్ ఆఫ్ స్ట్రెయిన్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, సో ఈరోజు మనం స్ట్రెస్సెస్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్ట్రెస్సెస్ గురించి మనం డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ స్ట్రెస్సెస్ అనేది ఓకే, స్ట్రెయిన్స్ అనేది సో ఇక్కడ వెన్ ద లోడ్ ఈజ్ అప్లైడ్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక షాఫ్ట్ అనేది తీసుకున్నాం అనుకోండి. సో ఇలా షాఫ్ట్ అనేది తీసుకుంటే వెన్ ద లోడ్ ఈజ్ అప్లైడ్ బోత్ సైడ్స్, వెన్ ద లోడ్ ఈజ్ అప్లైడ్ ద బాడీ ఈజ్ ఎక్స్టెండెడ్, బాడీ అనేది ఎక్స్టెన్షన్ అనేది జరుగుతుంది. సో బాడీ అనేది ఎక్స్టెన్షన్ అనేది జరుగుతుంది కాబట్టి సో సింప్లీ ద డైమెన్షన్ చేంజ్ అనేది జరుగుతుంది. దీంట్లో డైమెన్షన్ చేంజ్ అంటే లోపల స్ట్రెసెస్ అనేది ఫామ్ అవుతుంది కాబట్టి సో ఎలాంగేటెడ్ అయినప్పుడు డైమెన్షన్ అనేది చేంజింగ్ అనేది జరుగుతుంది. సో ఇక్కడ ఏంటి, ద రేషియో ఆఫ్ చేంజ్ ఇన్ డైమెన్షన్. సో ఇక్కడ డైమెన్షన్ అనేది చేంజ్ అవుతుంది కాబట్టి రేషియో ఆఫ్ చేంజ్ ఇన్ డైమెన్షన్ టు ఒరిజినల్ డయా ఆర్ ఒరిజినల్ లెంత్. సో ఇట్ ఈస్ ద స్ట్రెయిన్. ఓకే, సో దట్ మీన్ ఇక్కడ నుండి ఇక్కడికి ఎక్స్టెండ్ చేసాం అనుకోండి, బాడీ అనేది ఇక్కడ వరకు ఎక్స్టెన్షన్ అనేది జరుగుతుంది. సో ఇక్కడ వరకు ఎక్స్టెన్షన్ అనేది జరుగుతుంది కాబట్టి సో ఇది యాక్చువల్ గా ఎల్ డిస్టెన్స్ ఆఫ్ ఇది డెల్టా ఎల్. సో అనుకుంటే స్ట్రెయిన్ అనేది సో డెల్టా ఎల్ బై ఎల్ గా మనం ఇక్కడ ఇండికేట్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, అండ్ సెకండ్ వన్ ఈజ్ నార్మల్ స్ట్రెయిన్. సో ఇక్కడ నార్మల్ స్ట్రెయిన్ అనేది అగైన్ డిఫార్మేషన్ పర్పెండిక్యులర్ టు ద క్రాస్ సెక్షన్. ఓకే, డిఫార్మేషన్ అనేది జరుగుతుంది. అగైన్ దిస్ ఈస్ ద అనదర్ షాఫ్ట్. ఈ షాఫ్ట్స్ లో అగైన్ బోత్ సైడ్స్ లోడ్ అనేది అప్లై చేసుకుంటున్నాం. ఇక లోడ్ అనేది అప్లై చేసేటప్పుడు డిఫార్మేషన్ దట్ ఆర్ అప్లైడ్ పర్పెండిక్యులర్ టు ద క్రాస్ సెక్షన్. సో ఇది ఏదైనా మనం ఇక్కడ కట్ చేసాం అనుకోండి, ఇది ఒక క్రాస్ సెక్షన్. సో ఈ క్రాస్ సెక్షన్ కి పర్పెండిక్యులర్ గా అండ్ క్రాస్ సెక్షన్ పర్పెండిక్యులర్ గా స్ట్రెసెస్ అనేది ఫార్మింగ్ అనేది జరుగుతుంది ఆర్ డిఫార్మేషన్ అనేది జరుగుతుంది. సో దీన్ని నార్మల్ స్ట్రెయిన్ అని అంటాం. ఓకే, సో దీన్ని జనరల్ గా ఇట్ ఈస్ డినోటెడ్ బై అండ్ ఎప్సిలాన్, EPCILON, ఎప్సిలాన్. దట్ మీన్స్ ఎప్సిలాన్, దిస్ ఇస్ ద ఇండికేషన్. ఎప్సిలాన్ తో మనం ఇండికేట్ చేయడం అనేది జరుగుతుంది. సో దేర్ ఫోర్ ఎప్సిలాన్ ఈక్వల్స్ టు చేంజ్ ఇన్ డయామీటర్, change in diameter to original dia is called a normal strain. Okay, and shear strain. So what is shear strain? So ఇక్కడ shear strain అనేది again deformation due to tangential forces. సో ఇక్కడ మనం తీసుకున్న లోడ్ కి టాంజెన్షియల్ మనం లోడ్ అనేది అప్లై చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్యూబ్ అనేది తీసుకున్నాం అనుకోండి. సో ఈ క్యూబ్ కి ఇది డైరెక్షన్ టాంజెన్షియల్ డైరెక్షన్. సో టాంజెన్షియల్ గా లోడ్ అనేది అప్లై చేస్తే ఇక్కడ ఈ జాబ్ లో స్ట్రెసెస్ అనేది ఫామ్ అవుతుంది అండ్ అదర్ సైడ్ అనేది ఎక్స్టెన్షన్ అనేది జరుగుతుంది ఇక్కడ. ఓకే, అదర్ సైడ్ అనేది ఎక్స్టెన్షన్ అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ మనం అప్లై చేసింది ఏంటి, ఇక్కడ షేరింగ్ యాక్షన్. ఇక్కడ మనం పిఎన్ లోడ్ అనేది అప్లై చేస్తే షేరింగ్ యాక్షన్ అనేది జరిగింది ఇక్కడ. సో షేరింగ్ యాక్షన్ అనేది జరగడం వల్ల సమ్ యాంగిల్ అనేది ఇక్కడ ఉంటుంది ఇక్కడ. ఓకే, సో ఈ యాంగిల్ నే సో జనరల్ గా మనం రేడియన్స్ అని అంటాం. రేడియన్ అని అంటాం, యాంగిల్ ని రేడియన్స్ అని అంటాం. ఓకే, ఓకే, సో ఇక్కడ లోడ్ అనేది మనం అప్లై చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, డిస్టార్షన్ అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏ బి సి డి అనుకుంటే సో ఏబి దగ్గర మనం ఇక్కడ లోడ్ అనేది అప్లై చేసేటప్పుడు ఇక్కడ డిస్టార్షన్ అనేది జరుగుతుంది. సో ఇక్కడ డిస్టార్షన్ అనేది జరుగుతుంది కాబట్టి షేరింగ్ యాక్షన్ అనేది జరుగుతున్నట్టు. షేరింగ్ యాక్షన్ అనేది జరుగుతుంది కాబట్టి ఇక్కడ యాంగిల్ రేడియన్స్ అనేది ప్రొడ్యూస్ అనేది జరుగుతుంది. సో దీన్ని మనం ఇట్ ఈస్ మెజర్డ్ బై ద యాంగిల్ ఆఫ్ రేడియన్స్. దీన్ని ఈ షియర్ స్ట్రెయిన్ ని మనం జనరల్ గా మనం ఈ రేడియన్స్ లో మెజరింగ్ అనేది చేయడం అనేది జరుగుతుంది ఇక్కడ. ఓకే, నెక్స్ట్ వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్. సో ఈ వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్ అనేది ఇట్ ఈస్ ద వాల్యూమ్ ఇన్ వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్, అంటే డిఫార్మేషన్ ఇన్ వాల్యూమ్. మనం తీసుకున్న వాల్యూమ్ లో డిఫార్మేషన్ అనేది జరగటం. ఓకే, సో సింపుల్ గా దీన్ని వాల్యూమెట్రిక్ చేంజ్ ని అండ్ అగైన్ ఎవ్రీథింగ్ ఈజ్ చేంజ్ ఆఫ్. ఓకే, సో ఈక్వల్స్ టు వాల్యూమ్ అనేది చేంజ్ ఆఫ్ వాల్యూమ్ టు ఒరిజినల్ వాల్యూమ్ గా మనం తీసుకోవడం అనేది జరుగుతుంది వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్ అనేది. సో లాస్ట్ క్లాస్ లో వాల్యూమెట్రిక్ స్ట్రెస్ అనేది డిస్కస్ చేసాం. అట్ ద సేమ్ టైం వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్ అనేది కూడా మనం డిస్కస్ చేసాం. ఓకే,
సో ద రేషియో ఆఫ్ వాల్యూమెట్రిక్ స్ట్రెస్ టు వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్ అనేది బల్క్ మాడ్యూల్గా మనం డిస్కస్ చేయడం కూడా మనం జరిగింది. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ lateral strain. ఓకే, సో ఇక్కడ lateral strain ని అండ్ అగైన్ ట్రాన్స్వర్స్ స్ట్రెయిన్ అని కూడా అంటాం. ట్రాన్స్వర్స్ స్ట్రెయిన్ అని కూడా మనం పిలవడం అనేది జరుగుతుంది ఇక్కడ. ఓకే, అండ్ అగైన్ ఇక్కడ lateral strain అనేది ఏంటి, ఇస్ రేషియో ఆఫ్ చేంజ్ ఇన్ డయా ఆఫ్ బార్. మనం ఒక బార్ అనేది తీసుకుంటే బార్కి బోత్ సైడ్స్ లోడ్స్ అనేది మనం అప్లై చేసుకుంటున్నాం. ఓకే, సో చేంజ్ ఇన్ డయామీటర్ ఆఫ్ బార్, ఇక్కడ లోడ్ అనేది మనం అప్లై చేసేటప్పుడు డయామీటర్లో చేంజింగ్ అనేది జరుగుతుంది. ఓకే, సో ద రేషియో ఆఫ్ చేంజ్ ఇన్ డయా టు ఒరిజినల్ డయా సేమ్ ఈస్ కాల్డ్ lateral strain. ఓకే, అండ్ అగైన్ లాంగిట్యూడినల్ స్ట్రెయిన్. సో ఇక్కడ లాంగిట్యూడినల్ స్ట్రెయిన్లో అండ్ అగైన్ మనం ఒక షాఫ్ట్ అనేది తీసుకున్నాం అనుకోండి. సో ఇలా మనం ఒక షాఫ్ట్ అనేది మనం తీసుకుంటే ఈ షాఫ్ట్స్కి బోత్ సైడ్స్ అండ్ అగైన్ లోడ్స్ అనేవి మనం అప్లై చేసాం. పీపీ లోడ్స్ అనేది మనం అప్లై చేసాం. సో లోడ్స్ అనేది అప్లై చేసేటప్పుడు ఏంటి, లాంగిట్యూడ్ అనేది చేంజ్ ఇన్ ద లెంత్ టు ద ఒరిజినల్ లెంత్. సో అంటే ఇక్కడ లోడ్ అనేది మనం అప్లై చేసేటప్పుడు ఈ చేంజ్ ఆఫ్ లెంత్ అనేది చేంజ్ అవుతుంది. యాక్చువల్గా దిస్ ఈస్ ద ఒరిజినల్ డయా. సో ఇప్పుడు లోడ్ అనేది అప్లై చేసేటప్పుడు ఇక్కడ చేంజ్ ఆఫ్ లెంత్ అనేది జరుగుతుంది. అంటే డయామీటర్ అనేది డిక్రీజ్ అవుతుంది, లెంత్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. యాక్చువల్గా దిస్ ఈస్ ద లెంత్ ఆఫ్ బార్. ఓకే, సో ఆఫ్టర్ లోడ్ అనేది అప్లై చేసిన తర్వాత ఏంటి, సో ఇక్కడ నుండి ఇక్కడికి ఎల్ అనేది ఎక్స్టెన్షన్ అనేది జరిగింది. ఓకే, అట్ ద సేమ్ టైం డయామీటర్ ఇక్కడ ఏంటి, రెడ్యూస్ అనేది జరుగుతుంది. అంటే ఇది సెకండ్ కేస్ డయామీటర్, అంటే డి మైనస్ డెల్టా డి ఇంకా మనం తీసుకోవటం అనేది జరుగుతుంది. సో దీన్ని లాంగిట్యూడినల్ స్ట్రెయిన్స్ అంటాం. సో జనరల్లీ దీంట్లో టెన్సైల్ స్ట్రెయిన్ అనేది ఒకటి ఉంటుంది అండ్ కంప్రెసివ్ స్ట్రెయిన్ అనేది ఒకటి ఉంటుంది. సో వాట్ ఈస్ టెన్సైల్ స్ట్రెయిన్? అండ్ అగైన్ మనం ఒక బార్ అనేది ఇలా తీసుకుంటే, సో ఈ బార్ కి బోత్ సైడ్స్ లోడ్ అనేది మనం అప్లై చేసినప్పుడు, ఓకే, లోడ్ అనేది అప్లై చేసినప్పుడు ఇఫ్ ద సేమ్ ఇంక్రీజ్ ఇన్ లెంత్ ఆఫ్ ద బాడీ డ్యూ టు ఎక్స్టర్నల్ ఫోర్సెస్ అనేది మనం అప్లై చేసినప్పుడు, సో ఇక్కడ నుండి బాడీ అనేది ఇక్కడ వరకు ఎక్స్టెన్షన్ అనేది జరుగుతుంది. ఓకే, సో యాక్చువల్గా దిస్ ఇస్ ద లెంత్, దిస్ ఇస్ ద డెల్టా ఎల్. ఓకే, సో ఇక్కడ టాంజెన్షియల్ యాక్సియల్ డైరెక్షన్ లో లోడ్ అనేది అప్లై చేశాను కాబట్టి సో టాంజెన్షియల్ స్ట్రెయిన్ అనేది జరుగుతుంది. ఓకే, సో ఎంత జరుగుతుంది ఇక్కడ టాంజెన్షియల్ స్ట్రెయిన్ అనేది, అండ్ అగైన్ టాంజెన్షియల్ స్ట్రెయిన్. సో డెల్టా ఎల్ టు ఎల్. ఓకే, సో దీన్ని టాంజెన్షియల్ స్ట్రెయిన్స్ అంటాం. ఓకే, నెక్స్ట్ వన్ కంప్రెసివ్ స్ట్రెయిన్స్. సో ఇక్కడ కంప్రెసివ్ స్ట్రెయిన్స్ లో అండ్ అగైన్ లోడ్ అనేది మనం అప్లై చేసేటప్పుడు, అంటే అగైన్ సేమ్ ఒక బార్ అనేది తీసుకుంటే బోత్ సైడ్స్ ఆపోజిట్ లోడ్స్ అనేది మనం అప్లై చేసుకుంటాం. ఫోర్సెస్ అనేది మనం అప్లై చేసేటప్పుడు ఇక్కడ షాఫ్ట్ ఏదైతే తీసుకొని షాఫ్ట్ అనేది కంప్రెస్డ్ అనేది జరుగుతుంది. సో ఇంతవరకు కంప్రెస్డ్ అనేది జరుగుతుంది. యాక్చువల్గా దిస్ ఇస్ ద ఒరిజినల్ లెంత్ ఇనిషియల్లీ. సో కంప్రెషన్ అయినప్పుడు ఏంటి, ఇక్కడ నుండి ఇక్కడికి డెల్టా ఎల్ అనేది కంప్రెస్డ్ అనేది జరిగింది. ఓకే, సో దీన్ని కంప్రెసివ్ స్ట్రెయిన్స్ అని అంటాం. ఓకేనా, సో ఇప్పుడు ఇక్కడ ఇది డెల్టా ఎల్ కాబట్టి ఇక్కడ నుండి ఇక్కడికి డిస్టెన్స్ ఎంత, ఇక్కడ నుండి ఇక్కడికి ఎల్ మైనస్ డెల్టా ఎల్. ఓకే, సో డిక్రీజింగ్ ఆఫ్ ద షాఫ్ట్ టు ఒరిజినల్ షాఫ్ట్ లెంత్. ఓకే, సో దట్ మీన్స్ అండ్ అగైన్ కంప్రెషన్ ఈక్వల్స్ టు ఎల్ మైనస్ డెల్టా ఎల్ బై ఎల్ గా ఇక్కడ మనం తీసుకోవటం అనేది జరుగుతుంది. సో జనరల్లీ ఈ కంప్రెసివ్ స్ట్రెయిన్ ని మనం కంప్రెసివ్ స్ట్రెంగ్త్ టెస్ట్ ద్వారా మనం మెజరింగ్ అనేది చేయడం అనేది జరుగుతుంది. దీని ద్వారా కంప్రెసివ్ స్ట్రెంగ్త్ టెస్ట్ ద్వారా మనం మెజర్ చేయడం అనేది జరుగుతుంది. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్స్ అండ్ థ్యాంక్ యూ.